లేకపోతే అంత ఈజీగా ఎలాంటి తుపాకీ కాల్పులు పోలీసులకి ఏమీ తగలకుండా ఏ దెబ్బలు తగలకుండా హెడ్మా లాంటోడు చచ్చిపోవడం, లేకపోతే అంతమంది దొరికిపోవడం జరగదు. సంథింగ్ ఏదో ఉందన్నది. వాస్తవంగా ఇది కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అయ్యి ఉండకపోవచ్చు. వీళ్ళకి కూడా అబద్ధాలు చెప్తా ఉండొచ్చు. హెడ్మా ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకుని కాకినాడ పోర్టు దగ్గర నుంచి శ్రీలంక వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాడు తన దళంతో. అందుకని ఆ దళాన్ని ముందు పంపించేసి ఇక్కడ అద్దెలకు ఉన్నట్టు చేసి, ఆ తర్వాత తను కూడా వచ్చేసి వెళ్దాం అనుకున్నప్పుడు పట్టుకుని ఉంటారు. లేకపోతే సాక్షి, అరటి రైతు ఆశలు గెల్లంతు అంటూ పంటదారులు దారుణంగా పతనంతో కుదేలైన అన్నదాతలు టన్ను 500 అంటే కేజీ ₹100 పడిపోయిన వైనం. ఎకరాకి 1,50,000 పెట్టుబడి 15,000 రావడము కష్టమే. 3 ఏళ్లుగా టన్ను 25,000, ప్రస్తుతం 1000 లోపుకి ధర్మాంతంగా పడిపోతున్న పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం వరి, పత్తి, మిర్చి, టమోటా, మామిడి, మొక్కజొన్న, కంది, కొబ్బరి, వేరుశెనగ 18 నెలలుగా రాష్ట్రంలో పంట ఏదైనా అన్నదాతకు మిగిలింది ఆక్రందనే. అన్నదాత సుఖీభావ కింద ఏటా 20,000 ఇస్తామని మోసం. తొలి ఏడాదిగా నిస్సిగ్గుగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లకు ప్రతి రైతుకి ఇవ్వాల్సింది 40,000, కానీ ఇచ్చింది 10,000. అడ్డగోలు కోతలతో 7 లక్షల మందికి ఎగవేత. కౌలు రైతులకు గుండు సున్నా. ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమాను గాలికి వదిలేసిన బాబు సర్కార్. మద్దతు ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పరిస్థితి ఇలా ఉండగా అన్నదాతకు అనుకోకుండా చంద్రబాబు కొత్త డ్రామా. అన్నదాతలను ఆదుకోకుండా చంద్రబాబు కొత్త డ్రామా. రైతన్న మీకోసం పంచసూత్రాలంటూ మభ్యపుచ్చే ఎత్తుగడ. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అరటి రైతుకు మహర్దశ. ఏటా పెరిగిన సాగు విస్తీర్ణం, అందుకు తగ్గట్టే భారీగా దిగుబడులు. రికార్డు స్థాయిలో టన్ను 30,000కు పైగా పలికిన ధర. ఎగుమతుల్లో ఘనత. 5 ఏళ్లలో 3 లక్షల టన్నులు ఎగుమతి. అనంతపురం నుంచి ముంబైకి ప్రత్యేకంగా కిసాన్ రైలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా? చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ. కేడబ్ల్యూడిటి 2లో రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేసిన అఫిడవిట్ మీ నిర్లక్ష్యానికి నిరసన. బచావ్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. విభజన చట్టం 11వ షెడ్యూల్ బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగించాలని చెప్పింది. కేడబ్ల్యూడిటి 2కి కేంద్రం 2023లో జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టులో కేసేసాం. ఆ కేసులో సమర్థంగా వాదనలు వినిపించడంలో బాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది.